ఇక దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పంచాయతీ మొదలవుతున్నాయి అంటే ప్రధాని మోదీ బీసీ కాదు లేకపోతే బీసీలకు సంబంధించిన నిదానదో జోరుగా కనబడుతుంది ఎక్కడ చూసినా ఏం కథ చూసినా కూడా ఇవే కనబడుతున్నాయి అంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత కాస్త ఆలోచనలో పడ్డా నేను ఓరు బీసీ నినాదం అంటారు ఒక్కొక్కరు ఇంకొక నినాదం అంటారు రకరకాలుగా చెప్తున్నారు సరే మొత్తానికి ఎవరు ఎన్ని నినాదాలు చెప్పినా కూడా కనబడే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుస్తుంది కదా అయితే ఈ విషయాలన్నీ ఆలోచించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా బీసీకి సంబంధించి లేదా బీసీ నినాదమో ఎస్సీ నినాదమో ఎస్టీ నినాదమో లేకపోతే ఇతరత్ర నినాదాలను పోగేసుకొని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఏంది అంటే కుల సామాజిక వర్గాల బేస్ చేసుకొని పూర్తిగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈరోజు మళ్ళొక్కసారి బీసీ మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది ఎవరు ప్రధాని మోదీ బీసీ కాదు అంటూ సీఎం అయ్యాక ఓసీ నుంచి బీసీ అయ్యారు నావి ఆరోపణలు కాదు నిజమే మాట్లాడుతున్నా తెలంగాణపై ఎన్డీఏ సర్కార్ చిన్నచూపు యుద్ధానికి తాము సిద్ధం కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ అవ్వాలి క్షేత్రస్థాయిలో ఆయన ఢీకొట్టాలి కాంగ్రెస్ సంబంధించి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారని ఓకేనా మన యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయానికి సంబంధించి రియాలిటీకి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలవాలి వాస్తవానికి ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడే అంశాలు డిఫరెంట్గా ఉంటాయి ఈరోజు నా దగ్గర కూడా ఒక డాటా ఉండే సరే మొత్తానికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలన రావట్లేదు మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరిపాలన అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావట్లేదు రానప్పుడు ఏం చేయాలి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ముందట పెట్టి ఏంది అంటే తూతూ మంత్రం తుమ్మకే మంత్రం అనేది చెప్పాలి ఈరోజు ప్రధానమంత్రి ఏ కులం అని మేము అడగలే రాష్ట్రపతి ఏ కులం అని అడగలే రాష్ట్రపతికి సంబంధించి ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిందంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చింది రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గం అని మేము అడగలే సోనియా గాంధీ తన యొక్క ఏ సామాజిక వర్గం ఏ దేశం నుండి వచ్చిందని మేము అడగలే ఇక్కడ మాకు పరిపాలన చేయండి పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమంటున్నాం అంటే తెలంగాణలో పరిపాలన చేయలేక తెలంగాణలో పరిపాలన రాక అడ్మినిస్ట్రేషన్ తెలవక టాపిక్ డైవర్షన్ మోస్ట్లీ టాపిక్ డైవర్షన్ అండి చాలా వరకు టాపిక్ డైవర్షనే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఇప్పుడు ఎవరు అడిగిందండి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బల్లగుద్ది చెప్తున్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నది భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడం కాంగ్రెస్ ముత్తాతల పని కూడా కాదు ఎందుకు అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎట్లా ఏ విధంగా అయితే కించపరిచిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కించపరుచుకునే పరిస్థితి వచ్చేసింది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కానీ తెలంగాణలో బీసీలకు సంబంధించి కానీ రెడ్ల పంచాయతీ కానీ ఎందుకు వస్తున్నది ఒక రాజకీయ ఎజెండా కోసం వాళ్ళు చేస్తున్నాయని కపట నాటకాలు ఒకళ్ళు బీసీ అంటారు ఒకళ్ళు రెడ్డి అంటారు లేకపోతే ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గాల గురించి వాళ్ళకెందుకు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం చూసుకుంటుంది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏది ఓసీ అయినంత మాత్రాన ఒరిగేదేంది బీసీ అయితే మాత్రాన ఒరగపోతుంది తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఉంటే అది పక్క రాష్ట్రంలో బీసీలు అవుతారు అక్కడ బీసీలు ఇక్కడ రెడ్లు అవుతారు ఇంకో రాష్ట్రానికి పోతే అక్కడ ఎస్సీలు ఏంది అంటే రెడ్లు అవుతారు ఇంకొంచెం రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా కూడా సామాజిక వర్గాలు మారుతాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటే తనకు పరిపాలన రావట్లేదు కాబట్టి చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ కావాలంటే ఏంది కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేయాలి కాళేశ్వరం అన్నాడు అదే కాళేశ్వరాన్ని రెండు కళ్ళు చూడక సరిపోక ఈరోజు మేడిగడ్డ మీద ఏది పుష్ప 2 సినిమా కాక ఫారెస్ట్లో ఏది ఎర్రచందనం దొంగతనం చేసి లారీలు ఎట్లా తరలిస్తారో మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఇసుక రవాణా కూడా అంతే స్థాయిలో జరుగుతుంది మరి దాని గురించి మాట్లాడట్లే ఇదే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం 5 గంటల వరకు ఇసుక రవాణా అనేది అయిపోవాలి పర్మిషన్ ఉండదు కానీ 6 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీలో లేదు బీజేపీలో లేదు ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అధికారానికి 14 సంవత్సరాలు ఉన్నారు ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేత దాంతోపాటు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు అన్నీ తెలిసిన నేత ఇప్పుడు ఆయన ఢీకొట్టాలి చేయాలి ఏది అంటే చిటికేస్తే మీ ప్రభుత్వం పోతుంది అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ రాజ్యాంగాన్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు మీ పార్టీ నుండి కేసీఆర్ను ఎంతమంది కలిసిలో తెలుసా
నన్ను అడుగు, నేను చెప్తా. నాకు తెలిసినంత వరకే 28 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ను చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, మేము రేవంత్ రెడ్డితో ఉండమని. ఇంకొక విషయం ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడిపోయిన తర్వాత, అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కేవలం 3 గంటలలో మాత్రమే, 3 గంటలలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన 2 మంత్రులు, వెనక 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఇదే కేసీఆర్ని కలవడానికి వచ్చిండా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించారు. అంటే ఈ రోజు ఏదో టాపిక్ డైవర్షన్ కాదు, ప్రజలకు ఏం చేద్దాం, ప్రజల కోసం ఏం చేద్దాం, మనం ఇచ్చిన హామీలు ఏంటి, వాటన్నింటిని గురించి పక్కన పెట్టి ఈ రోజు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గురించి, బీసీ, ఈ పంచాయతీ అంతా ఎందుకు తీసుకొస్తాలంటే ఏం లేదండి. ఇక్కడ